కడప జిల్లాల మొదటి పారి జరుగుతున్న మహానాడును విజయవంతం చేసేందుకు సైకిల్ పార్టీ కార్యకర్తలంతా బగ్గనే కట్టబడుతున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో జరిగే మహానాడు కోసం అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నారు. మరిగా ఆ ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏం కథ అనేది మనం కూడా నజరేసేద్దాం పాండి. రాజైన తల్లి కొడుకే అన్నట్టు రాష్ట్రానికి మంత్రి అయిన పార్టీకి మాత్రం కార్యకర్తే కాబట్టి మంత్రి నిమ్మల రామానాయుడు సారు ఇట్లా స్వయంగా పారబట్టి మరి మట్టి పనులు దగ్గరుండి చేసిండు. మొన్నటిదాకా వాతావరణం మంచిగానే ఉన్నది గాని ఉన్నట్టుండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇక వర్షాలు చేయంగా వరద నీళ్లు స్టేజ్ దగ్గరకు వచ్చేటాలకు మళ్ళా అట్లా రాకుండా జేసీబీలతోని కాలువదవి మట్టితోని ఇట్లా కట్ట పోసిండ్రు. మహానాడు సభా ప్రాంగణ కమిటీకి మంత్రి నిమ్మల సారు కన్వీనర్ ఉన్నాడు కాబట్టి సభ చుట్టుముట్టు ఏం తక్లీఫ్లు కాకుండా చూసుకుంటున్నాడు. ఇక మందికి పనులు ఎప్పుడు కాదు, స్వయంగా పారబట్టి మట్టిని దొబ్బితే కడమలు కూడా ఇంకింత హుషారుతోని పని చేస్తారని ఇట్లా పారబట్టి పని చేసినట్టు ఉన్నాడు. పాపం కొడిసేపు పని చేయంగానే నిమ్మల సారుకు ఆకలైనట్టున్నది. మంచిగా బుక్కడంత బువ్వ తిని మంచినీళ్ళు కూడా దాగిండు. ఇక బువ్వ తిన్నాక పానం అలిష్టైందనో లేకుంటే ఇంకేమైనా తక్లీఫ్ గిట్లు ఉన్నదో తెలియదు గాని ఒక మందు గోలిసుతం వేసుకున్నాడు. మొత్తానికైతే ఈ ఏడు జరిగే మహానాడును బ్రహ్మాండంగా సక్సెస్ చేసి తెలుగుదేశం పార్టీకి తిరుగులేదనిపించుకోవాలని పార్టీ పెద్దలతోనట్టుగా కార్యకర్తలు కూడా హుషారుగా పనిచేస్తున్నారు. దానికోసానికి ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు సైకిళ్ల మీద మహానాడు బాట కూడా పడుతున్నారు. ఈ మహానాడుకు 5 లక్షల మంది కార్యకర్తలను తరలించాలని నాయకులు అంచనా వేస్తున్నారు. కాకుంటే వరుణ దేవుడు ఏం చేస్తాడో చూడాలి మరి.